నమస్తే, నేను మీ సురేందర్. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో ముందుకు వస్తున్నా. ఎందుకంటే ఆయన కొద్ది రోజులు టైం ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆయన గెలిచిండు, ఆయన మనం టచ్ చేయొద్దు, ఆయన పైన ఆయనే చేసుకొని మా పని మేము చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. బట్ ప్రతి దాంట్లో వేలు పెడుతుండు, కాళ్ళు పెడుతుండు. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా. ఆ పాయింట్స్ నేను రావుపేట గ్రామ ప్రజలు వినాలి, తెలియాలి. లిక్కర్ కేసు 2018లో ఈ పెద్ద మనిషి పెట్టిస్తాడు. ఇప్పుడు ఏమంటాడు, నేను పెట్టలే అంటాడు. కానీ 6 బాటిల్ ఉంటే 100 బాటిల్ రాపిచ్చి ఆ ఎస్ఐ గారితో కేసు పెట్టిస్తే మొన్న 7 సంవత్సరాలకు కేసు క్లియర్ అయింది. అది ఫాల్స్ కేసు అని చెప్పి జడ్జి గారు చెప్పినారు. సో కర్మ రిటర్న్స్ బ్రదర్. పెట్టిన ఎస్ఐ పరిస్థితి ఏమైందో పెట్టించిన మీ పరిస్థితి, నీ పరిస్థితి కూడా అంతే అవుతుంది. రేషన్ కార్డ్స్ మేమెళ్ళి లబ్ధిదారులకు ఒక రేషన్ కార్డు వచ్చిన సంతోషంగా మేమెళ్ళి 50 రూపాయల ప్రింట్ తీసుకొని మీ సేవలో వాళ్ళకి ఇస్తే ఈ పెద్ద మనిషి ఎంఆర్ఓకి ఫోన్ చేసి వాళ్ళు ఎట్లా ఇస్తారు సార్, మీ పర్మిషన్ తీసుకోవాలా, 50 రూపాయలు ఇస్తే నువ్వు కూడా ఇస్తావు, నువ్వు వెళ్ళు 10 ఇవ్వు. ఇంకొకటి ఇందిరమ్మ హౌదుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీస్తే ఇందిరమ్మ హౌదులకు బిల్లులు రాకుండా నువ్వు డిలే చేస్తావు. ఆ పనులు మేము చేస్తే ఎంపీడీఓ కాల్ చేసి ఆయన ఎట్లా పోతాడు, ఇది నీ పర్మిషన్ కావాలా. ఇందిరమ్మ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాం, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పేసి ఫోటోలు దిగుతున్నాం. దాంట్లో నీ పర్మిషన్ మాకేందయ్యా. ఇంకొకటి ఇందిరమ్మ హౌజులు డబుల్ బెడ్రూమ్లకు కూడా మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. నీకు చేతన అయితే వాళ్ళు ఆగిపోయి నష్టపోయారు మీ వల్ల. వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారని కూడా తెలుసు, కానీ ఆధారాలు లేవు, వాళ్ళు ముందుకు వస్తలేరు కాబట్టి మేము మాట్లాడతలేము. వీలైతే వాళ్ళకు 10-20 వేల రూపాయలు సహాయం చేద్దాం, వాళ్ళని ముందుకు నిలబెడదాం. మేమిచ్చిన ఇందిరమ్మిళ్లకు ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి నువ్వు అందరికి పోయి చెప్పుకున్నావు కదా. అది కేసీఆర్ డైలాగ్ ఉంటుంది, మంది కుట్టిన బిడ్డలను మన బిడ్డలని ముద్దాడతారండి ఈ దరిద్రుడని కేసీఆర్ డైలాగ్ అంటాడు. ఆ డైలాగ్ నేను ఆ మాటలు నేను కాకపోతే మీకు గుర్తు చేస్తున్నా. ఇంకొకటి ఫ్లెక్సీ ఇష్యూ మాట్లాడితే ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలే ఎందుకు చింపుతున్నారు? గత 5 నుంచి 8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా అధికారం లేనప్పుడు మా ఫ్లెక్సీలు చింపారు, అధికారం వచ్చిన తర్వాత కూడా మా ఫ్లెక్సీలు చింపుతున్నారు. ఇది గురించి మాట్లాడితే ఇంకా మీరు దానికి ఒకటి పెడతాం, 10 రోజులే ఉండాలా 15 రోజులే ఉండాలని చెప్పేసి పోయినా సరే పెట్టినావు, 10 రోజులకు తీసేసినావు. ఏమవుతుంది? రావుపేట గ్రామం ప్రజలకు ఎట్లా న్యాయం జరగాలి, ప్రజలకు ఇన్కమ్ ఎట్లా రెవెన్యూ కావాలి, గ్రామం ఎట్లా అభివృద్ధి కావాలి, అట్లా ఆలోచించు తప్ప ఈ ఫ్లెక్సీలు వాడు ఫోటో దిగుతుండు, వీడి ఫోటో దిగుతుండు, వాడు గ్రూప్లో మెసేజ్ పెడుతుండు అని చెప్పేసి చిల్లరగా వాళ్ళకి ఫోన్ చేసి 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పి అన్నావు కదా, చదువుకున్నావు అన్నావు కదా, కొంచెం ఆ డిగ్నిటీని కాపాడుకొని ముందుకెళ్ళు. ఇంకొకటి గ్రామ పంచాయతీ దగ్గర 10 మంది 20 మంది కూర్చుంటే మాకు ఫోన్లు వస్తే ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా పనులు ఉంటే అక్కడ ఆడవాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టే మా వాడు గ్రూప్లో పెట్టినాడు. అక్కడ పార్టీ ఆఫీస్ కాదు కదా, 10-20 మంది ఎప్పుడు గంటలు కూర్చోవడానికి. ఎవరైనా ఆడవాళ్ళు వస్తారు, దుబాయ్ వెళ్ళిన వాళ్ళు, వేరే దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వస్తారు. ఏదైనా పని ఉంటే కంఫర్ట్గా వచ్చి గ్రామ పంచాయతీలో పని చేసుకుపోయే వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయాల్సింది పోయి ఇక మా వాళ్ళు కూర్చుంటారు అని చెప్పేసి నువ్వు దాన్ని సమర్థిస్తున్నావు. ఎట్లా సమర్థిస్తున్నావు నాకు అర్థమైతలేదు. ఇంకొకటి ఇవన్నీ చేసి ఎట్లా వీళ్ళని గెలికి ఏదో రకంగా ఇబ్బంది పెడదామని చూస్తున్నావు కదా. ఇబ్బంది పడ్డానికి నువ్వు ఇబ్బంది పెట్టిన పాత సర్పంచులం కాదు, మమ్మల్ని ఎగదాలు చేసినావు కదా, 5 ఉన్నారు 10 మంది ఉన్నారు అని చెప్పేసి మేము దేనికి కూడా భయపడం. మీరు ఏది చేసిర్రు, నువ్వు ఏది చేసినావో అదే నీకు తగులుతుంది. కర్మ రిటర్న్స్ బ్రదర్, డోంట్ వరీ. ధన్యవాదాలు. జై తెలంగాణ.